హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో ఈరోజు ఒక కొత్త మూవీ రివ్యూతో వచ్చేసాను. సో మీరు చూశారనుకుంటే థంబ్నెయిల్. సో ఈరోజు నేను మార్నింగ్ 7 o'clock ఎర్లీ మార్నింగ్ షో, ఫస్ట్ షోకి వెళ్ళాను ఎర్లీ మార్నింగ్. సో ఆ షో 7 o'clock షో. సో నేను వెళ్ళింది పెద్ది మూవీ. సో పెద్ది మూవీ ఎలా ఉందో, చూడొచ్చా చూడరాదా, రేటింగ్ ఎంత, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, పెద్ద మూవీ చాలా హైప్. ఎందుకంటే రీసెంట్లీ ఇంత పెద్ద హైప్ ఉన్న మూవీ ఏది రాలేదు. 350 కోట్లతో తీసిన మూవీ ఈ మధ్య రాలేదు ఎక్కడ కూడా మన తెలుగులో. సో లాస్ట్ ఎప్పుడో ఒకసారి రాజాసాబ్ వచ్చింది, అది కూడా ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత ఇంత హైప్ ఉన్న మూవీ ఒక 1-2 months నుంచి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న మూవీ మాత్రం ఫైనల్లీ వచ్చేసింది. సో పెద్ద మూవీ అనేది రామ్ చరణ్కి పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 years రామ్ చరణ్ దీని మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. దీనికోసం బాడీ కూడా బిల్డప్ చేశాడు, అన్నీ చేశాడు. సో కాబట్టి ఇది చాలా అంటే చాలా హైప్ ఉన్న మూవీ, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ. సో పెద్ద మూవీ స్టార్ట్ అవడం ఎలా అవుతుందంటే, రామ్ చరణ్ ఒక ఊరు లేని, అసలు ఇండియాలో దాని రికగ్నిషన్ లేని ఊరిలో పుట్టి ఉంటాడనమాట. సో అక్కడ కూలీకి క్రికెట్ ఆడడము అవన్నీ చేస్తుంటాడు అన్నమాట. జనరల్గా అంటే ఒక ప్లేయర్లా వచ్చేసి టీంని గెలిపించడం అవన్నీ అసలు కూలికి క్రికెట్ పోటీలు ఉండడం అట్లా చేస్తుంటాడు అనమాట. సో అలా ఉన్న అతను లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే నీకు కొన్ని పాయింట్స్ ఎందుకు అంటే స్టోరీ రివీల్ చేస్తే అనవసరంగా మీకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. సో అలాంటి ఊరు పేరు లేని, రికగ్నిషన్ లేని ఊర్లో ఉంటున్న రామ్ చరణ్ ఏ విధంగా దాని తర్వాత దానికి రికగ్నిషన్ చేయాలని చూస్తాడు, ఏ విధంగా దానికి రికగ్నిషన్ తెచ్చాడు అనేది సింపుల్గా చెప్పాలంటే ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట. సింపుల్గా ఏంటంటే రామ్ చరణ్ పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది. సో ఆ ఊరికి రికగ్నిషన్ ఉండదు, ఓటర్లు ఉండదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. సో అలాంటి ఊరికి ఒక రైల్వే స్టేషన్ రావాలా, రైలు ఆగకుండా వెళ్ళిపోతుంది. జగపతి బాబు ఎంత ట్రై చేసినా కానీ, అంటే అదే ఊరికి చెందినవాడు జగపతి బాబు అనమాట. ఒక ముసలి క్యారెక్టర్ ప్లే చేశాడు. సో అతను కూడా ఎంతో ట్రై చేసినా కానీ, రైలు ఆపాలన్నా కానీ, అట్లీస్ట్ రైలు కూడా ఆగని ఈ ఊర్లో పుట్టామా, ఈ రైలు కూడా ఎందుకు ఆగట్లేదు అనే ఉద్దేశంతో ఉంటున్న ఊరికి స్క్రిప్ట్ ప్లస్ స్టోరీ స్క్రీన్ ప్లే వలన లాస్ట్కి రామ్ చరణ్ ఆ ఊరికి రికగ్నిషన్ తెచ్చియగలిగాడా, రామ్ చరణ్ లాస్ట్కి తను అనుకున్న సాధించగలిగాడా అనేది ఈ మూవీ కాన్సెప్ట్ అనమాట. సో మూవీ ఎలా ఉంది? మూవీ అనేది ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం మధ్యలో జాహ్నవి కపూర్ చేయడం వల్ల కొంచెం డీవియేట్ అవుతుందన్నమాట. సో జనరల్గా ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అన్నమాట. కాన్సెప్ట్ అంటే కొంచెం దంగల్లాగా లేకపోతే లగాన్ లాగా అలా ఉండాల్సిన మూవీ అనమాట. కాకపోతే ఇందులో కొంచెం లవ్ స్టోరీ ఇరికించేసి జాహ్నవి కపూర్ ఓన్లీ మసాలా ఉండడానికే పనికొచ్చింది ఇందులో. అంతేగాని ఆమెకు పెద్ద క్యారెక్టర్ కూడా లేదు. నాకు తెలిసి హార్డ్లీ ఒక 10 days షూటింగ్ ఆమెకు సరిపోయింది అనుకుంటా. అంతకంటే ఎక్కువనైతే ఆమెకు షూటింగ్ అవసరం పడలేదు అనిపిస్తుంది నాకైతే. సో అంత చిన్న క్యారెక్టర్. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఆమె ఉండడం వల్ల కొంచెం మనకు స్టోరీ డీవియేట్ అవుతుందేమో అనిపిస్తుంది. కాకపోతే మాల్ మసాలా కోసం డైరెక్టర్ మాత్రం ఆమెను ఇందులో పెట్టాడని మనకు క్లియర్ కట్గా అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ నిజంగా అసలు అవసరం లేదు. యాక్చువల్లీ ఈ మూవీలో లవ్ స్టోరీ అనేది లేదు. కాకపోతే హీరోయిన్ ఉండాలా, హీరోయిన్ ఉండకపోతే మరీ బోరింగ్ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే డైరెక్టర్ పెట్టాడు తప్ప నిజంగా అంత అవసరం లేదన్న సంగతి మనకు కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్లో వచ్చే క్రికెట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా ఫైన్, నాట్ లగాన్ లాగా లేకపోతే వేరే క్రికెట్ మూవీ లాగా అంత హార్డ్ హిట్టింగ్ లేకపోతే అంత రియలిస్టిక్ లేకున్నా కానీ ఇట్స్ ఓకే, ఫైన్ టైప్ ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం ఏంటంటే ఆ క్రికెట్ ఆడడం కూడా పాష్ జీన్స్ వేసుకొని, పాష్ ప్యాంట్లు వేసుకొని, టీషర్ట్లు వేసుకొని ఆడడం అయితే కొంచెం మనకు అంటే ఎలా ఆడతారు క్రికెట్ అలాంటి టైట్ ప్యాంట్స్తో మనకు అనిపిస్తుంది. కాకపోతే రియలిస్టిక్ అయితే ఒకటి మెయింటైన్ చేయలేదు. ప్లస్ అదేవిధంగా 1980sలో ఈ మూవీ తీశారు అనే ఉద్దేశం ఫీల్ కలిగించేలా మాత్రం చేశారు. ఓకే ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే అయిపోతుంది, ఏదో స్టోరీ నడుస్తుందా అంటే నడుస్తుంది అయిపోతుంది అనమాట. కాకపోతే వచ్చిన ఇష్యూ అంతే ఎక్కడంటే సెకండ్ హాఫ్లో మూవీ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది అనమాట. చాలా అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. సో క్రికెట్ని వదిలేసిన తర్వాత కుస్తీ వైపు మరులుతాడనమాట రామ్ చరణ్. దానికి కన్నడ హీరో కూడా సహకరిస్తాడనమాట, అది చెప్పుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ కొన్ని ట్విస్ట్లు అండ్ టర్న్ వచ్చేసి మళ్ళీ వేరే ఇష్యూకి వెళ్ళిపోతారనమాట. సో సెకండ్ హాఫ్లో
చాలా ఫాస్ట్ పేస్‌లో ఉంటుంది. ఫాస్ట్ పేసింగ్‌లో ఉంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయిపోయి క్రికెట్ వలన కొంచెం అలజడి రేగినా గానీ మూవీలో, సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఫాస్ట్ పేస్‌డ్‌గా సంఘటనలు జరుగుతుంటాయి. దాన్ని బట్టి మన సినిమా కూడా చేంజ్ అయితూ పోతుందనమాట. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఆ చేంజ్ ఏదైతే ఉందో అందులో లాజిక్ మనకు లేదు అనిపిస్తుందనమాట. కాకపోతే ఇవాళ రేపు చూస్తే ఏ మూవీకి గూడా మనము లాజిక్ అడగలేము. ఎందుకంటే సినిమా అంటేనే ఒక మ్యాజిక్. సో, దాంట్లో లాజిక్ ఉండదు. కాకపోతే కొంచెం మినిమమ్ లాజిక్ అన్నా మెయింటైన్ చేసేదుండి అనిపిస్తది. కొంచెం 'రామ్ చరణ్' సడెన్‌గా ఎలా స్పోర్ట్స్ ప్లేయర్ అయిపోయాడు, సడెన్‌గా నేషనల్ లెవెల్‌కి ఎట్లా ఎళ్ళిపోయాడు, సడెన్‌గా ఇంటర్నేషనల్ లెవెల్‌కి ఎట్లా ఎళ్ళిపోయాడు అనే సంగతి మనకు కొంచెం అంత కన్విన్సింగ్‌గా అనిపియది. సో, ఇది మాత్రం నిజంగా ప్రాబ్లమ్ ఉంది. సెకండ్ హాఫ్‌లో కన్విన్సింగ్ సీన్స్ మాత్రం చాలా తక్కువ. కొంచెం మనకు డౌట్‌లొస్తాయి. కాకపోతే దాన్ని మరీ మనం డౌట్ పడకుండా ఉండడానికి వెంటనే ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోని ఏఆర్ రెహమాన్ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడనమాట కొన్ని పాటలొచ్చేసి. సో, ఐటెమ్ సాంగ్ మాత్రం బానే ఉంది. కాకపోతే ఐటెమ్ సాంగ్ అవసరం లేకుండే. కాకపోతే మాల్ మసాలా కోసము మన బుచ్చిబాబు సనా గారు యాడ్ చేశారని మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. సో, అవన్నీ సెకండ్ హాఫ్‌లో ఫాస్ట్ పేస్‌గా వచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి అనమాట. సో, దాని వలన మనకు కొంచెం అయోమయ స్థితి అయితే ఉంటుంది సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం అయోమయం స్థితి ఉంటుంది. ఇక లాస్ట్ 45 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ మాత్రము యాక్షన్ వైస్‌గా చూస్తే 'రామ్ చరణ్' చాలా అంటే చాలా మెచ్యూర్‌గా చేశాడు. చాలా రియలిస్టిక్‌గా చేశాడు. కాకపోతే ఆ 45 మినిట్స్‌లో కథాబలం ఉందా? లేదా? అంటే మాత్రం మనం ఆలోచించుకోవాలా. కాకపోతే కథాబలం ఉన్నా లేకున్నా గానీ 'రామ్ చరణ్' పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ స్క్రీన్ ప్లే అవన్నీ కూడా చాలా బాగుండడం వల్ల మనం లాజిక్ అనే విషయాన్ని మనం మర్చిపోతామనమాట. సో, ఆ విధంగా జరుగుతుంది. సో, ఇదేంది స్టోరీ, ఒక ఊరికి అసలు రికగ్నిషనే ఉండదనమాట. 'రామ్ చరణ్' పుట్టిన ఊరికి రికగ్నిషన్ ఉండదు. దానికి రైల్వే స్టేషన్‌లు కూడా ఉండదు. సో, రైళ్లు కూడా ఆగాయి. దానికోసం అతను రికగ్నిషన్ మాకు కూడా కావాలి. ఇలాంటి 18,000 ఊర్లున్నాయి మన ఇండియా మొత్తంలో. మేము ఓటర్లు కూడా పనికి రాకుండా పోతున్నాం. కాబట్టి మాకు ఇది కావాలా, హక్కు కావాలన్న ఉద్దేశంతోని అనుకున్న కథే ఈ 'పెద్ది' సినిమా అనమాట. సో, ఆన్ ద హోల్ మూవీ ఎలా ఉందంటే మాత్రం, నేను మాత్రం ఏఆర్ రెహమాన్ ఫ్యాన్ అయినా గానీ, బుచ్చిబాబు ఫ్యాన్ అయినా గానీ, సుకుమార్ ఫ్యాన్ అయినా గానీ, రామ్ చరణ్ ఫ్యాన్ అయినా గానీ ఓకే అని చెప్పగలుగుతాను. వన్ టైమ్ వాచ్ మాత్రం కంపల్సరీ చేయగలుగుతాము. కాకపోతే నా మెంటాలిటీ వేరా, మేబీ కొందరి ఆడియన్స్ వేరే మెంటాలిటీ కూడా వేరే ఉండొచ్చు. సెంటిమెంట్ కోరుకునే వారికి, లేడీస్‌కి మాత్రం పర్ఫెక్ట్ మూవీ ఇది. అందులో మాత్రం ఏ డౌట్ లేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంటల్‌గా సాగుతుందనమాట. ఫాస్ట్ పేస్‌గా సాగుతుంది. అదే విధంగా సెంటిమెంటల్‌గా సాగుతుందనమాట. కాకపోతే లాస్ట్ 45 మినిట్స్ మాత్రం ఎవరైతే సెంటిమెంట్‌ని లైక్ చేస్తారో, ఎవరైతే చాలా సెంటిమెంటల్‌గా ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా నచ్చుతుంది. సో, ఆన్ ద హోల్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5 అంటే హాఫ్ రేటింగ్ ఇస్తున్నాననమాట. 5 స్టార్స్‌కి 2.5 స్టార్స్ ఇస్తున్నా. ఏఆర్ రెహమాన్ మాత్రం ఈ మూవీని చాలా అంటే చాలా ఆదుకున్నాడు తన బీజీఎంతోని. స్టోరీలో మాత్రం కొంచెం అక్కడక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి. కాకపోతే ఆన్ ది హోల్ మాత్రం వన్ టైమ్ వాచ్ మూవీ. సెకండ్ టైం మాత్రం మనం చూడలేము. ఎందుకంటే సినిమాలో అంత దమ్ము లేదు 100%. పాటలైతే ఎక్సలెంట్. పాటలకైతే డోకా లేదు. బ్యాక్‌గ్రౌండ్ మీదకైతే మైండ్ బ్లోయింగ్. 100% చాలా బాగా ఇచ్చారు. స్టోరీ కూడా బానే ఉంది. కాకపోతే కొంచెం లూప్ హోల్స్ ప్లస్ లాజిక్ ఉండుంటే ఇంకా బాగుండేది. సో, ఆన్ ది హోల్ మనము 5 స్టార్స్‌కి నేను నా ఛానల్ తరపున 2.5 స్టార్స్ ఇస్తున్నాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.